ఇవ్వండి కవర్లో నల్ల గ్రో బ్యాగ్ అన్నమాట. ఇది గ్రో బ్యాగ్ లో వేస్తున్నాను. మొక్కలు ఎన్ని ఉన్నాయి కదండి, ఎన్ని మొక్కలకి మనకి బలంగా కాయాలంటే తేజాతి మొక్కలు ఇవ్వండి. చిక్కుడు, కాకర అన్నీ ఉన్నాయండి. సొర ఇలాంటి వాటికి బలంగా ఫుడ్ కావాలంటే మనకి బాగా కాయాలంటే ఇలాగా కిచెన్ వేస్ట్ వేయాలండి. ఒక డబ్బాలో కానీ, ఇదిగో డబ్బాలో వేసాను ఆల్రెడీ. ఇటు ఒక డబ్బా, ఇటు ఒక డబ్బా. ఇప్పుడు కవర్లో వేస్తున్నాను. పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ కదండి, మనకి ఎక్కువ బలం కావాలి. అన్ని మొక్కలకి అందాలంటే ఇలాగా వేసుకోవాలండి. ఇలా మట్టి వేసేస్తండి. కిచెన్ వేస్ట్ వేసి అలా స్లోగా వాటర్ దిగుతుందండి. ఇంకో దానికి వేస్తానండి. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్కి వేస్తాను చూడండి. ఇదిగోండి సొర, గుమ్మడి, బీర ఉందండి ఈ ఫ్రిడ్జ్ లో. ఇదిగోండి ఇవన్నీ తేజాతి మొక్కలు. ఇదిగోండి ఇక్కడ బీర ఉన్నాయి, ఇలా వెళ్ళిపోయింది. బీర, సొర అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి ఇన్ని ఎక్కువ మొక్కలకి మనం బలంగా ఇవ్వాలంటే ఫుడ్ ఇలాగ కిచెన్ వేస్ట్ పెద్ద కవర్లు వేస్తేనే ఇన్నిటికీ అందుతుందండి, ఎక్కువ మొక్కలు కాబట్టి. ఇప్పుడు గ్రో బ్యాగ్ లో ఇవ్వండి 2 కొబ్బరి చిప్పలు వేసాను. ఆ కన్నాల్లో 2 కన్నాలు ఉన్నాయి. 2 కన్నాల్లో కొబ్బరి చిప్పలు వేసి అయ్యండి ఇలాగ వేసుకొని మట్టి వేయాలండి. ఫస్ట్ ఇలాగ మట్టి వేసుకోవాలి. ఒక లేయర్ మట్టి వేసండి. చాలండి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తాను. ఇలా పెద్ద దాంట్లో వేసుకుంటే మనకి బాగా బలం సరిపోతుందండి. ఇదిగోండి కిచెన్ వేస్ట్ అంతా వేసాను దీంట్లో. ఇది మళ్ళీ మనం మొక్క వేసేసుకోవచ్చండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవ్వాక దీంట్లోనే మొక్క వేసేసుకోవచ్చు. ఇలాగ పెద్ద కుండీలు కానీ, పెద్ద ఫ్రిడ్జ్లు కానీ ఉంటాయండి. ఇలాగా ఇంత గ్రో బ్యాగ్ లో వేసుకుంటే కానీ మనకు అందదండి బలం. అన్ని మొక్కలకి ఎక్కువ వేస్తాం కదా, ఫ్రిడ్జ్ అని, పెద్ద ఫ్రిడ్జ్ అని ఎక్కువ మొక్కలు వేస్తాం. ఒక 5-6 మొక్కలు వేసాం కదా, అన్నిటికీ బలమైన ఫుడ్ అందాలంటే ఇలా పెద్ద గ్రో బ్యాగ్ లోనే వేసుకోవాలండి. ఇదిగోండి నల్ల గ్రో బ్యాగ్, అదిగోండి దీంట్లో వేస్తున్నాను. ఇలాగ వేసుకుంటే అండి మళ్ళీ మనకి ఏ రోజు తెచ్చి ఆ రోజు ఇలాగా వేసేసి మట్టి వేసేయచ్చండి నిండే వరకు. అప్పుడు కన్నాలు ఉన్నాయి కదా, స్లోగా దీని బలం అంతా దిగి రసం లాగా వస్తుందండి. వాటర్, ఆ వాటర్ ఈ మొక్కలకి చాలా బలం అండి. ఇలా వేసుకోవాలి. ఇవ్వండి ఇవన్నీ పాదులు చూసారు ఎంత బలంగా వచ్చినాయో. ఫ్రిడ్జ్ లో మూలాన ఎంత బలంగా వచ్చినాయండి. ఇలాగా పెద్ద గ్రోబులో వేసుకున్నామంటే మనకి బలం బాగా వస్తుందండి, అందుతుంది అన్ని మొక్కలకి. రెండిట్లో వేసాను కదండి. ఇదిగోండి కిచెన్ వేస్ట్ దీంట్లో వేసాను. ఈ ఫ్రిడ్జ్కి ఇక్కడ వేసానండి. ఇది మట్టి వేయడానికి తెచ్చాను అనమాట.
ఇదిగోండి, ఇక్కడ డబ్బాలో వేసాను ఆల్రెడీ. చూడండి, ఇది ముందే వేసాను అనమాట. ఇక్కడ ఒక డబ్బా వేసుకున్నాను. కిచెన్ వేస్ట్ ఇలా వేస్తుంటే మనం బాగా కాస్తాయండి కాయలు. సొరకాయలు చూసారా దిగిని. ఇదిగోండి, ఇక్కడ ఒకటి పైన ఒకటి ఉంది. ఇలాంటప్పుడు మనం బలమైన ఫుడ్ ఇస్తే బాగా కాస్తాయండి కాయలు. ఇక్కడ ఒక డబ్బా వేసాను. ఈ చిన్న అరలో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కదండి, దీంట్లో ఒక డబ్బా వేసాను. అలాగే పెరుగు డబ్బాలో కూడా వేసాను. అలాగా ఇప్పుడు మళ్ళీ రేపుడు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అది కూడా తెచ్చి వేసేసి మట్టి వేసేసుకుంటే నిండిపోద్దండి. లాస్ట్లో ఒక నెల 15 రోజులు అవ్వేకండి కిచెన్ కంపోర్ట్స్ అయిపోద్ది కదా. ఇది తీసండి, మనకు వాటర్ దిగిపోయాక ఎరువైపోద్ది, కిచెన్ కంపోర్ట్స్ అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే మొక్క వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఏ పచ్చిమిర్చి మొక్క, బెండ మొక్క కానీ, టమాటా ఏదోటి మొక్క వేసుకోవచ్చండి. దీంట్లో 2 విధాలుగా పనిచేస్తుంది ఇది. ఇప్పుడు వైట్ డ్రాగన్ ఫ్రూట్ చూసారా, ఇగోండి. 2 వచ్చినాయండి. 3 వస్తే ఒకటి వర్షాలకు పాడై పడిపోయింది. దీనికి బనానా వేసానండి. చూడండి, బనానా కప్పేసాను. ఇదిగోండి, బనానా బాగా ముక్కింది. ఇలాగ మట్టి తీసండి, ఇలా కప్పేసి మట్టి వేసేయాలండి. ఈ మొక్కకి మధ్యన వేస్తున్నాను. చూడండి, మధ్యన వేస్తే 2 మొక్కలకి అందుతుంది అన్నమాట. ఇలాగా బాగా ముక్కిన బనానా అండి. దీనికి కూడా అంతే. ఇదిగోండి, బనానా బాగా ముక్కిన బనానా ఇలా సిదిమేసి ఇలాగా మట్టి తీసి వేయాలండి. వేసి గొయ్యిలా తీసి మట్టి ఇక్కడ ఉందండి మొదలు. ఇది ఒక మొదలు, ఇదో మొదలు. ఇటు ఒకటి ఉందండి, ఇక్కడ ఇటువైపు కనిపించట్లేదు. ఇక్కడ ఉందండి. ఆ రెండిట్లకి అందుతుంది అన్నమాట. ఇలాగా ఇక్కడ మధ్యన వేస్తే బనానా ఒక 5-6 కప్పేసానండి. కాయలు ఎక్కువ ఉన్నాయి కదా, ఒక 10 కాయల వరకు ఉన్నాయి. అవి పెద్ద సైజు అవి కాయలు. మనకి ఫ్రూట్స్ పెద్ద రావాలంటే ఇలాగా బనానా వేయాలి, బోని మిల్ వేయాలి. అలాగే కిచెన్ వేస్ట్, ఎరువు ఏదో ఒకటి అండి. 10 రోజులకు ఒకసారి, వారంకి ఒకసారి ఏదో ఒకటి వేస్తూ ఉండాలండి. అప్పుడే మన డ్రాగన్ ఫ్రూట్స్ బాగా వస్తాయి. కంటిన్యూగా కాస్తుందండి చెట్టు ఇలాగ వేయడం వల్ల. ఇదిగోండి కాయలు, ఇవన్నీ ఒకేసారి వస్తాయండి. ఒక 10 వరకు ఉన్నాయి. ఇంతేనండి ఈ రోజు వీడియో ఇంతేనండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.